టాస్ ఓడిపోవడంతో టీమిండియా గెలిచే అవకాశాలు 50-50 అనుకున్నాం. ఏదేమైనా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం మ్యాచ్ ఫలితం తర్వాత సంతోషంగానే అనిపించింది. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా ఆ తర్వాత తేరుకొని మరీ 175 పరుగులు చేసినా ఖచ్చితంగా టీమిండియా గెలవడంలో కీ రోల్ ప్లే చేసింది అక్కడే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, తిలక్ వర్మ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. చివర్లో జితేష్ శర్మ కూడా తన వంతు బ్యాట్ను దులిపించాడు. ఇంకాస్త బెటర్గా ఆడాల్సింది. నిజానికి టీమిండియా మొదట్లో 160 రన్స్ కొడితే చాలు అనుకున్నాం. అయితే అలాంటి టైం నుంచి 175 రన్స్ చేయడం మ్యాచ్ను గెలిపించేలా చేసింది. మరీ ముఖ్యంగా 7-8 బ్యాట్స్మెన్లలో 2-3 మాత్రమే ఫెయిల్ అయిన మిగతా 4 రాణించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. నిజంగా టీ20 క్రికెట్లో టర్నింగ్ పాయింట్లు ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ మ్యాచ్లో బ్యాట్స్మెన్లంతా ఇంకా మెరుగ్గా ఆడితే టీమిండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా టీమిండియాలో ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు. నిజంగా అలాగే ఆడాలి కూడా. టీ20 మ్యాచ్లంటే టీమిండియా టీ20 ప్రయాణం చాలా గొప్పగా సాగుతోంది. మరి ముఖ్యంగా ఈ మధ్య బౌలింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ బౌలింగ్ కూడా అద్భుతం. ఇద్దరు కూడా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. అది ఫస్ట్ బ్యాటింగ్ అయినప్పటికీ, సెకండ్ బ్యాటింగ్ అయినప్పటికీ చాలా అటాకింగ్ మోడ్తో బౌలింగ్ వేస్తున్నారు. గాయం నుంచి కోలుకొని మరీ వచ్చిన తర్వాత ఇక పాండ్యా అయితే బ్యాటింగ్లో అద్భుతం చేస్తున్నాడు. నిజంగా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఏదేమైనా అతని టీమిండియా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అతడు ఒక్కడే ఇద్దరితో సమానం. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండిట్లో కూడా తను అద్భుతాలు చేస్తున్నాడు. బ్యాటింగ్లో ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్లో ఫస్ట్ బంతికే వికెట్ తీయడం తన బౌలింగ్ స్కిల్స్ను బయట పెట్టేసింది. అతని ఆడుతీరు పట్ల టీమిండియా మొత్తం సంతోషంగా ఉంటుంది. తమ జట్టు ఆడుతీరు పట్ల కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు.